Hi guys, welcome back to our channel of JNDH update. సో చాలామంది రిగార్డింగ్ క్వశ్చన్స్ గ్రేస్ మార్క్స్ డౌట్స్ గురించి అడుగుతున్నారు. సో అందుకే నేను చాట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే చాలా స్పేసెస్ అవుతుందని వీడియో చేస్తున్నాను. డోంట్ మైండ్, ప్లీజ్ డోంట్ మైండ్. ఎవరికైనా స్టిల్ సేమ్ డౌట్స్ ఉంటాయి ఈ వీడియో ద్వారా కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళకైతే క్లారిటీ అవ్వచ్చు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ భాస్కర్ నాయక్ బ్రో, నాకు ఒక సబ్జెక్ట్లో ఇంటర్నల్లో 11 మార్క్స్ ఉన్నాయి అండ్ ఎక్స్టర్నల్లో 14 మార్క్స్ ఉన్నాయి. అండ్ నేను పాస్ కావాలంటే ఎక్స్టర్నల్లో 29 రావాలి. అంటే 15 మార్క్స్ యాడ్ చేయాలి ఇంకా ఎక్స్టర్నల్లో. కెన్ ఐ అప్లై ఫర్ ద గ్రేస్ మార్క్స్? సో మీరు అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి 14 ప్లస్ 11 ప్లస్ 14 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 25 అవుతుంది. సో మీకు టోటల్ కలిపి 40 రావాలి గైస్. సో మీకు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కలిపి 40 మార్క్స్ వస్తేనే మీకు పాస్ అవుతారు. అండ్ స్పెషల్లీ ఎక్స్టర్నల్లో 26 రావాలి. 26 వస్తేనే మీరైతే మీ గ్రేస్ మార్క్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు సో పెట్టుకోవడానికి. సో మీకు 11 అండ్ 25 ఈక్వల్ టు 25 అండ్ మీకు అరౌండ్ 15 మార్క్స్ అయితే రావాలి గ్రేస్ మార్క్స్ కోసం. సో ఇందులో 14, ఇందులో 12 అండ్ 3, టోటల్ 15 గ్రేస్ మార్క్స్ కాబట్టి సో మీరైతే ఎలిజిబుల్ అవుతారు. బట్ మీకు ఓన్లీ 1 సబ్జెక్టే ఉన్నారు కాబట్టి సో మీరైతే అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ ఫర్ దాట్. అండ్ బ్రో, నాకు 1-2 అండ్ 2-1లో మ్యాథ్స్ బ్యాక్లాగ్ ఉంది. 2-1 ఓకే. అయితే గ్రేస్ మార్క్స్కి రెగ్యులర్లో రాసిన పేపర్స్ కన్సిడర్ చేస్తారా, లేదంటే పర్టికులర్ సప్లీలో రాసిన దానికి మాత్రమే కన్సిడర్ చేస్తారా? అట్లా ఏమి ఉండదు. సో మీకైతే హయ్యెస్ట్ మార్క్స్ ఏ సబ్జెక్ట్లో అయితే వచ్చారో రెగ్యులర్లో కానీ సప్లీస్లో కానీ రాసిన హయ్యెస్ట్ మార్క్స్ ఉంటాయి కదా, సో దానికి మాత్రమే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. ఎలాగో ఇంటర్నల్ మార్క్స్ అన్నిటికీ సేమ్ ఉంటాయి కాబట్టి సో మీకు హయ్యెస్ట్ మార్క్స్ ఉంటాయి కదా, దానికైతే మీరు అప్లై చేసుకోండి. మీకు 1-2, 2-1లో మీరు రాశారు కదా రెగ్యులర్ అండ్ సప్లీలో హయ్యెస్ట్ మార్క్స్ ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. అండ్ మెయిన్లీ R18 వాళ్ళకి 2028 నుంచి 2025 వరకు మీకు R18 రెగ్యులేషన్ కిందకే వస్తారు కాబట్టి సో మీరైతే R18 రెగ్యులేషన్లో ఉన్న వాళ్ళందరికీ 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ అయితే ఉన్నాయి. అండ్ నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. అండ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. అండ్ రిగార్డింగ్ ఫర్ 2024 కానీ 23 కానీ 22 పాస్అవుట్స్ కానీ సో మీకు ఇంకా బ్యాక్లాగ్స్ ఉంది, మేము ఇయర్ క్లియర్ చేసుకున్నాం అని అనుకునే వాళ్ళు సో మీకైతే మీరు ఎప్పుడైనా సో చూసుకోవచ్చు. టెస్టింగ్ సన్, హలో సార్, చాలా ఇంపార్టెంట్ డౌట్ ఉంది నాకు. ఐఎమ్ R18 బీటెక్ సిఎస్సి 2024 పాస్అవుట్. ఐ హ్యావ్ 2 బ్యాక్లాగ్స్, M2 అండ్ CSM, బట్ లో ఎక్స్టర్నల్ మార్క్స్. జూలైలో ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు. సో గ్రేస్ మార్క్స్ ఉన్నాయా లేదా? గ్రేస్ మార్క్స్ R18 రెగ్యులేషన్ బ్యాచ్ వాళ్ళకి ఉన్నాయా సార్? సో ఆల్రెడీ నేను ఇంతకుముందే చెప్పాను కదా, 2018 కానీ R18 రెగ్యులేషన్ అన్ని రెగ్యులేషన్ వాళ్ళకి స్టార్టింగ్ ఫ్రమ్ 2022, 23, 24, 25 సో ఈ అన్ని ఇయర్స్లో ఉన్న వాళ్ళకి సో మీకైతే మ్యాక్సిమం అయితే గ్రేస్ మార్క్స్ అయితే 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. అది ఆల్రెడీ పోయిన ఇయర్లోనే వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు మనకి 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ అని లైఫ్ టైం వాళ్ళకి. సో మీరు ఎప్పుడైనా పాస్ కావచ్చు, 27లో 28లో పాస్ అయినా మరి మీకైతే 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి, నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. వాళ్ళైతే రిస్టోర్ చేయరు ఇంకా. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్రో, R18 2024 పాస్అవుట్. నాకు ఓన్లీ 1 సబ్జెక్ట్ బ్యాక్లాగ్ మాత్రమే ఉంది, బట్ ఇంతవరకు గ్రేస్ మార్క్స్ లిస్ట్ నా హాల్ టికెట్ నెంబర్లో రాలేదన్నా. అండ్ నా బ్రాంచ్ వచ్చేసి మైనింగ్. బ్రో, ప్లీజ్ గివ్ మీ అన్ అప్డేట్ ఫర్ దిస్ సొల్యూషన్. సో ఏంటంటే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఒకేసారి రిలీజ్ అవుతుంది. అండ్ అది ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిలీజ్ అయిపోతుంది. సో అప్పుడు చూసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ అలా రిలీజ్ కాలేదంటే మీరు మాన్యువల్గా కూడా అప్లై చేసుకోవచ్చు అండి గ్రేస్ మార్క్స్కి. సో మాన్యువల్గా కొన్ని కాలేజెస్లో యాక్సెప్ట్ చేస్తున్నారు, కొన్ని కాలేజ్లో యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దాట్. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్రో, నాకు 1-2 అండ్ 2-1లో మ్యాథ్స్ సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంది. అయితే గ్రేస్ మార్క్స్కి రెగ్యులర్లో రాసిన పేపర్ కన్సిడర్ చేస్తారా, లేదంటే పర్టికులర్ సప్లీలో రాసిన దానికే మాత్రమే కన్సిడర్ చేయాలా? సో యాక్చువల్లీ మీ డౌట్స్ కామన్ డౌట్సే, బట్ యాక్చువల్లీ ఏంటంటే మీకు హయ్యెస్ట్ మార్క్స్ ఎప్పుడు వచ్చినా సరే
ఆ గ్రేస్ మార్క్ ఆ పేపర్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో మీకు రెగ్యులర్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినా కానీ, సప్లీలో హైయెస్ట్ మార్క్స్ వచ్చినా కానీ ఆ పేపర్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ యూ. సో ఒకవేళ మీకు సో మీరు ఏ సబ్జెక్ట్ మీరు ఏ పేపర్కి మీరు ఏ హైయెస్ట్ మార్క్స్ పెట్టుకున్నారనేది మీ ఇష్టం. అండ్ వాళ్ళు ఏం డిసైడ్ చేయరు. సో ఎలిజిబిలిటీ లిస్ట్లో మాత్రం మీకు మీరు ఒకవేళ సొంతంగా పెట్టాలనుకుంటే మాత్రం మీ హైయెస్ట్ మార్క్స్ తోటి పెట్టుకోవచ్చు. లేదంటే జేఎన్టీయూ నుంచి వాళ్ళ లిస్ట్లో ఉన్న హైయెస్ట్ మార్క్స్తో మీకైతే గ్రేస్ మార్క్ లిస్ట్ అయితే వస్తుంది. సో ఆ లిస్ట్ ప్రకారం మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇవి డౌట్స్ అండి రిగార్డింగ్ ఫర్ గ్రేస్ మార్క్స్ గురించి. సో ఇంకా ఏమైనా కొత్త క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ ఇట్ విత్ అ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ప్లీజ్ do subscribe to our channel for more updates of JNDH. And గ్రేస్ మార్క్స్ అయితే మనకి 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. No need to worry about that. Thank you.